హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లెనిన్ మూవీ రివ్యూ గురించి చూసేద్దాం. ఈ మూవీలో నేను లెనిన్ రివ్యూ ఎలా ఉందో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, కమింగ్ టు అఖిల్ పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. అఖిల్ పర్ఫార్మెన్స్ కంపేర్ టు అదర్ మూవీస్ చాలా డెడికేటెడ్గా, చాలా మంచిగా చాలా చేశాడు, బాగా చేశాడు. అదర్ మూవీస్ కంపేర్ చేస్తే ఈ మూవీలో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేశాడు బాగా మంచిగా. అండ్ కమింగ్ బ్యాక్ టు ఓవరాల్ మూవీ, ఇట్స్ విత్ క్లాస్ లవ్ స్టోరీ ప్లస్ యాక్షన్. యాక్చువల్గా ఇది ఒక మాస్ మూవీ, మాస్ యాక్షన్స్ యాడ్ చేయకపోతే మంచి ప్యూర్ లవ్ స్టోరీ అయ్యేది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, డైరెక్టర్ తీసుకున్న పాయింట్ వల్ల మాస్ సీన్స్ అండ్ యాక్షన్ సీన్స్, ఫైట్స్ యాడ్ చేయాల్సి వచ్చింది. అది మీరు థియేటర్లో చూస్తే అర్థమవుతుంది. సో కమింగ్ టు మూవీ వైజ్, లైక్ హీరోయిన్ క్యారెక్టర్ ఇస్ ద మెయిన్ ప్లాట్ ఏరియా. అండ్ భాగ్యశ్రీ బోర్సే వాజ్ బాగా చేసింది, బాగా యాక్టింగ్ చేసింది. అండ్ కమింగ్ టు ద అదర్ క్యారెక్టర్స్, ప్రతి ఒక్క క్యారెక్టర్ సెట్ అయింది ప్రతి ఒక్కరికి. అంటే ఇంటర్వెల్లో ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది, ప్రీ క్లైమాక్స్ ఒక మంచి పాయింట్ ఉంటుంది, కమింగ్ టు క్లైమాక్స్ చాలా ట్విస్ట్ ఉంటుంది. అది నేను రివీల్ చేయను, మీరు థియేటర్లో చూస్తేనే అర్థమవుతుంది. అండ్ కమింగ్ టు ద అఖిల్స్ పర్ఫార్మెన్స్ అండ్ స్టోరీ, అఖిల్ పర్ఫార్మెన్స్ వాజ్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు అఖిల్ అయితే. అండ్ లుక్ ఆల్సో బాగుంది కంపేర్ టు అదర్ మూవీస్. ఈ మూవీ లుక్ అయితే చాలా బాగుంది. అండ్ సినిమా ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అయితే ఏదైతే సినిమాలో విలేజ్ చూపించారో అది సెట్ అనేది అది బాగా సెట్ అయింది. అండ్ దీన్ని అఖిల్ది లెనిన్ మూవీ ఎలా అంటే, మహాభారతంలో ఒక లైన్ తీసుకుని డైరెక్టర్ తీసుకున్నాడు అనమాట. దాన్ని బట్టే డైరెక్టర్ స్టోరీని తీసుకెళ్తా ఉంటాడు. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ ప్రెడిక్టబుల్, బట్ చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్ మురళీకృష్ణ అబ్బూరి, చాలా బాగా తీశాడు. కొన్ని సీన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. ఒక 4-5 సీన్లు అయితే ఎక్సలెంట్, భలే తీసేటరా అనిపిస్తుంది. ఆ 4-5 సీన్ల కోసమే సినిమాకి వెళ్ళొచ్చు. అండ్ ఇంటర్వెల్ అయితే మంచి ట్విస్ట్ ఉంటుంది, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ట్విస్ట్, అలాంటి ట్విస్ట్ ఉంటుంది. అండ్ ప్రీ క్లైమాక్స్లో ఇంకో ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ కమింగ్ టు ద హీరోస్ ఫ్రెండ్ వసంత్ క్యారెక్టర్, తను చాలా బాగా చేశాడు. యాప్ట్, ఆ క్యారెక్టర్కి యాప్ట్ తను. ఎలా అంటే మంచి క్యారెక్టర్, చాలా బాగా చేశాడు. అండ్ ప్రీ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ వస్తుంది. ట్విస్ట్ వచ్చినప్పుడు అప్పుడు మీకు స్టోరీ మీద అవగాహన వస్తుంది, అప్పుడు మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్, తమన్ యాజ్ యూజువల్ ఇరగొట్టేశాడు. మధ్యలో 2-3 పాటలు వస్తూ ఉంటాయి. అంటే అది తెలిసి ఆ 2 పాటలు కూడా తీసేయాలనిపించింది, బట్ ఇంకొకే కమర్షియల్ మూవీకి అవసరం కాబట్టి. కమింగ్ టు శివాజీ క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్ పడింది. అండ్ బాగా చేశాడు యాక్టింగ్, శివాజీ బాగా చేశాడు. అండ్ సూపర్ అనిపించింది శివాజీ క్యారెక్టర్ కూడా. అండ్ కమింగ్ టు ద అన్నీ చూసుకుంటే అంతా బాగానే ఉంది. ఫైనల్గా ఏం చెప్పాలంటే, అఖిల్ ఫైనల్గా హిట్ కొట్టాడు. అయ్యగారు ఈజ్ బ్యాక్. సో అందరూ ఫ్యామిలీతో వెళ్ళి వాచ్ చేయొచ్చు మూవీని, చాలా బాగుంటుంది. మంచిగా చాలా బాగుంది. అండ్ ఒక మాట, ఇన్ ఫ్యూచర్ మురళీకృష్ణ అబ్బూరి డైరెక్టర్ మంచి ప్రాజెక్ట్ పడితే చాలా మంచి అవకాశాలు రావడానికి ఆస్కారం ఉంది. అండ్ హీఈస్ టాలెంటెడ్ పర్సన్. మనకు ఆ డైరెక్షన్లోనే అర్థమవుతుంది, స్టోరీ కూడా చూడంగానే అర్థమవుతుంది. సో నాకు తెలిసి మురళీకృష్ణ అబ్బూరికి ఫ్యూచర్ ఉంది, మంచిగా ఇట్లా చేసుకుంటే. అది చెప్పగలను. అండ్ ఓవరాల్గా మూవీ వాజ్ సూపర్, ఫ్యాంటాస్టిక్. ఒకసారి కాదు, చూడొచ్చు. సో ఫైనల్గా అఖిల్ ఈస్ బ్యాక్, కమ్బ్యాక్ అయ్యాడు, హిట్ కొట్టాడు. అట్లే ఫైనల్గా హిట్ కొట్టాడు. అయ్యగారు నెంబర్ 1.